డిగ్రీ చదువుతుండగానే వాళ్ళకి సంబంధిత ఇండస్ట్రీస్తో టైఅప్ అవడం, ఐటీఐ చదువుతుండగానే ఐటీఐ సంస్థలతో టైఅప్ అవడం, తద్వారా వాళ్ళ ఏ కంపెనీలతో అయితే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ రావాలి. ఇక్కడ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక ఫ్యాక్టరీలోతో ఐటీఐ వాళ్ళు ట్రైనింగ్ అయితే ఆ ఫ్యాక్టరీలో మిషన్స్ ఎట్లా పనిచేస్తే వీళ్ళు ప్రత్యక్షంగా నేర్చుకుంటారు. తద్వారా వీళ్ళకి స్టైఫండ్ వస్తుంది, ప్లస్ ఆ కంపెనీ వాళ్ళకి నెక్స్ట్ ఒక ఉద్యోగి దొరుకుతాడు. గుజరాత్లో ప్రతి కంపెనీలో కూడా గుజరాత్ హైయెస్ట్ సక్సెస్ఫుల్ రేషియో ఎందుకయ్యా అంటే ప్రతి కంపెనీ కూడా వాళ్ళ దగ్గరనే ఉన్న పిల్లలకి వాళ్లే పాఠాలు చెప్పిస్తారు, అందులో శిక్షణ ఇప్పిస్తారు. ఈ చదువులు పూర్తయ్యేటప్పుడు కొంతమంది అదే కంపెనీలో జాబ్లో చేరిపోతారు, లేదంటే వద్దనుకునే వాళ్ళు వేరే చోటకి వెళ్ళి జాయిన్ అయిపోతారు. ఎక్కువగా 100కి 70 మంది అక్కడే చేరిపోతారు. అంటే నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడే దొరికేస్తుంది. అదే ప్రొసీజర్ దేశమంతా అయితే నిరుద్యోగిత సమస్య ఉండదు. ప్లస్ స్కిల్ బయటకు వచ్చాక ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ బీటెక్లు పూర్తయ్యాక వెళ్ళి అమీర్పేటల్లో, ఎల్బీ నగర్లో, కుకట్పల్లిలో కూర్చుని అక్కడ రోజుల తరబడి కూర్చోబెట్టుకుని ఫ్రంట్ డోరు బ్యాక్ డోరు ఉద్యోగాల కోసం అంటూ డబ్బులు తగలేసుకుని రోజుల తరబడి నేర్చుకోవాల్సి వస్తుంది. అదే అసలు కాలేజీలు చదువుతున్నప్పుడు వాళ్ళకి శిక్షణ ఇచ్చేస్తే ఆ తర్వాత బయటకు వచ్చేటప్పటికి డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది. ప్లస్ అక్కడ ఎప్పుడైతే ట్రైనింగ్ అవుతుంటారో ఈ కంపెనీలో కూడా అక్కడికే వచ్చి చేర్చుకోవడానికి ఉంటుంది. ఇదివరకు క్యాంపస్ సెలక్షన్ జరిగాయి, ఈ మధ్యన క్యాంపస్ సెలక్షన్స్ ఎందుకు జరగట్లా, కూడా అందులో 10 మంది కూడా పనికి రావట్లేదు.